చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇంకొకరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఒక నిజమేంటి అంటే, తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతకు ముందెన్నడూ పూసుకోనన్ని మరకలు ఈ 9 నెలల్లో ఖచ్చితంగా పూసుకుంటున్నారు. ఆ మరకలు రాజకీయపరమైనటువంటి మరకలు కాదు. ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం వాటిని బలహీనం చేసే దిశగా, వాటిని గౌరవించట్లేదు అని ఎదుర్కొంటున్నటువంటి బలమైన మరకలు ఇవి. ఇంతకు ముందెన్నడూ చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఎంత తీవ్రమైన విమర్శలు ఎదుర్కోలేదు. మోరోవర్ ఎందుకో చాలా బలహీనంగా కనిపిస్తూ ఉన్నారు సారు. సొంత పార్టీ వాళ్ళు చేసే అక్రమాలు, అరాచకాలు, దోపిడీలను కంట్రోల్ చేయలేక సీరియస్ వార్నింగ్ల వరకే పరిమితం అయిపోతున్నారు. మరొక వైపు 9 నెలల కాలంలో విచ్చలవిడి కేసులేంటి, జైళ్ళేంటి, నిత్యం ఇవే మాటలేంటి, బుక్లో రాసుకున్న మీ సంగతి చూస్తాం అనడం ఏంటి, సారు మాట్లాడుతున్నదేంటి, అసలు ఒక పార్టీ వాళ్ళకి ఏం మేలు చేయకని చెప్పి డైరెక్ట్ మాట్లాడడం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ రోజు కాకుండా కాలం ఏదో ఒక రోజు సమాధానం చెబుతుంది. డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ మూలాలకే ఇది ఒక మరక లాంటిది. మరి వాళ్ళకు ఎవరు ఇదంతా మన చేతున్నది మంచి అని చెప్పి తప్పుదో పట్టిస్తున్నారు, నాకైతే సీరియస్గా అర్థం కావట్లేదు. ఇవన్నీ తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేటివే. చంద్రబాబు సార్కి ఇవన్నీ తెలియదని చెప్పి అనుకునే ఆస్కారం లేదు. సార్ చూడండి రాజకీయమా, మరి ఎందుకు ఇప్పుడు ఈ 9 నెలల్లో ఇంత దారుణమైన ప్రవర్తన? ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి గారి ఎపిసోడే ఉంది తీసుకోండి. అవును, ఆయన అసభ్యంగా మాట్లాడారని అనుకుందాం. దాని ఆయన వర్షన్ ఏంటి, నన్ను తిట్టారు, నా భార్యను తిట్టారు, నేను తిడితే మీకు పెయిన్ తెలుస్తుంది అన్నారు. ఆయన తిట్టిన గణపరాలు గాలికి ఏరిపోయినా పోనీయండి. ఇప్పుడు ఈయన తిట్టిన మాటలు ఎవరు సమర్థించట్లేదు, సమర్థించకూడదు కూడా, అందులో ఏమి అనుమానం లేదు. పోసాని కృష్ణమురళి గారు తిట్టిన కొన్ని ఏవైతే ఉంటాయో వాటిని ఏమీ సమర్థించాల్సిన అవసరం లేదు. బట్ తన విషయంలో వీళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ ఎట్లుంది? ఒక అంశం మీద ఒక దగ్గర కేసు ఉంటే ఓకే, ఆ కేసు పెడతారు, చట్ట ప్రకారం ముందుకెళ్తారు, న్యాయస్థానాలు బెయిల్ ఇస్తే బయటకు వస్తారు, లేదంటే బెయిల్ ఇచ్చేంత వరకు ఉంటారు. ప్రొసీజర్ అంతే ఉండాలి కదా. కానీ ఆయనను కావాలనే రెగ్యులర్గా ఈడ కేసు, ఆడ కేసు, ఈడ కేసు, ఈడ పీటీ వారెంట్, ఆడ పీటీ వారెంట్, ఒకే అంశం మీద ఇన్ని కేసులు ఏంటి, ఒకే అంశం మీద ఇంతగానం పీటీ వారెంట్లు తిప్పడం ఏంటి? ఇప్పుడు రాజంపేట జైల్లో ఉన్నారు, 2 రోజులు కాగానే పోలీసులు పోటీ పడ్డారంట ఆడికి పోయి. కర్నూలు పోలీసులు, అనంతపురం పోలీసులు, అల్లూరు పోలీసులు, గుంటూరు పోలీసులు పోటీ పడ్డారట. ఆశ్చర్యం అనిపించింది. పోటీ పడితే ఆ పోటీలో నరసరావుపేట పోలీసులు గెలుచుకున్నారట పోసానిని. అక్కడికి తీసుకెళ్లారు, 1 రోజు ఉన్నారు. తర్వాత ఆదోని కర్నూలు పోలీసులు, మళ్ళీ అక్కడి నుంచి రాజంపేట నుంచి నరసరావుపేట నుంచి కర్నూలు, మళ్ళీ ఇప్పుడు కర్నూలు నుంచి మళ్ళీ గుంటూరు అట, గుంటూరు నుంచి నెక్స్ట్ అల్లూరు అట. ఒకే అంశం కదా. ఇది ఖచ్చితంగా కనిపించట్లేదా కక్షపూరితమని? అధికారంలో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఒక తప్పు చేశారని అనుకుందాం, దాని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం ఏంటి? ఒకే అంశం మీద ఇంత తిప్పాల్సిన అవసరం ఏంటి? ఏంటి ఇదంతా? ఈ ఒకటే అని కాదు, వరుస పెట్టి ఏ సోషల్ మీడియా వాళ్ళ మీదైనా, ఇంకొకరి మీదైనా దాడులు, దౌర్జన్యాలు, ఈ కేసులు, రకరకాల వాటితోటి ఏమన్నంటే వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయని. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటే రేపు మీ వాళ్ళు కూడా బాధితులే అవుతారు కదా. నేను ఎప్పుడు చెప్పేది అదే, పాలకులు ఎప్పుడు కూడా కక్షపూరితంగా వ్యవహరించకూడదు. సరే, ఎవరైనా పాలకులు ఇంటర్నల్గా వాళ్ళు ఏమంటారు, కొన్ని రాజకీయపరమైనటువంటి ప్రయోజనాల కోసం కొన్ని ఆ కేసులు, అరెస్టులు కొందరి విషయంలో వెళ్తూ ఉండేవాళ్ళు. అదేదో నాయకుల మీదో, నాయకత్వం మీదో మరొకటే వెళ్ళేది. కానీ ఇప్పుడేంటి, బయట కనిపించకుండా అవును మేము కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాం, అవును మేము కావాలని పెడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఏంటి, ఈ ధోరణి కరెక్టా? పాలకులు ఇలా ఉంటారా? ఇలా చేయొచ్చా? చంద్రబాబు నాయుడు గారు ముమ్మాటికి ఇవైతే పౌర సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమైనా కనుక ఎవరో సోషల్ మీడియాలో మద్దతు ఇచ్చినంత వాళ్ళు మాత్రాన ఇదంతా కరెక్ట్ అనుకుంటే మీ ఇంత ఎక్స్పీరియన్స్డ్ మీ లీడర్షిప్కి డెఫినెట్లీ మరకలేదు సార్. కాదు, మాకు మంచిదే మేలే జరుగుతుంది అనుకుంటే మీ ఇష్టం, మిమ్మల్ని ఆపగలిగేది ఎవ్వరు లేరు. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది.
ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, అదే మంచిది కాదు. దాన్ని ఎక్కడో దగ్గర బ్రేక్ అవ్వాలి. మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. ఇంత ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నట్లు?